అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు. అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా పొగబెడదాములే. ఎవరు సార్ పర్సన్? ఎవరు డైరెక్ట్ అని చెప్తున్నా కదండి. కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు. ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడా? ఏం కిషన్ రెడ్డి అడగ 3 పోస్టులు ఉన్నాయి కదా, 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక? పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీయించడానికి కాదా? కాదానండి. మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానికి ఆ పదవులు. బాధ కలిగిందండి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. వాళ్ళు ఇట్లా అంటుంటారు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకు చాలామంది డిస్టర్బ్ అయినరు. అతను నెల్లగొట్టిన రాడికి పోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుండాని, ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ 2 పేర్లు 3 పేర్లు చెప్తున్నారేంటి అంటే నేనేం చేయాలి సార్? కాలు మొక్కనా? బీజేపీకి రాజీనామా చేస్తున్నాను కదా. అవును. మీ బావ దగ్గరికి ఏమైనా పోయే అవకాశాలు ఉన్నాయా? నేను ఇది ఎక్కడికి పోయేది లేదు. అసలు రాజకీయాల్లో ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కదేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా. చేయకూడదా? చేసేదే. కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా? కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన కనుక నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్ మేమందరం ఇట్లా అన్నారు నన్ను. అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్. మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతి దిబ్బి శ్రీ దిప్పించినప్పుడు ఊరేగింపుతో బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి నాకు అక్కడ అక్షరాభ్యాసం చేయించాడు మా ఫాదర్ వరంగల్లో బొజ్జన్నపేటలో. ఆ బొజ్జన్నపేట వాళ్ళు ఎప్పటికీ ఫోన్లు చేస్తుంటారు నాకు. అది అందుకనే నేను బీజేపీలోకి వచ్చిన. పోయినసారి ఎట్లాగో ఇవ్వలేదు, ఈసారి అని ఇస్తారనుకున్నా, ఈసారి కూడా ఇవ్వట్లేదు. కనుక ఇంకా ఉండటం వేస్ట్ కదా. ఇప్పటికే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అటు సినిమాలు పోగొట్టుకున్నాను, రోజుకి 5-6 షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా. ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి ఖడ్గపూర్ పోతే ఉదయం 9 గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగాను సార్. రోడ్డు పొడుగుతా జనమే పిల్లల్ని ఎత్తుకొని. పురంధరేశ్వర్ గారు నేను అసలు ఏం జనం అది. ఎప్పుడో 20 years బ్యాక్ 15 years బ్యాక్ చిరంజీవి గారు వచ్చారు సార్, మళ్ళీ మీరు వచ్చారు సార్ అబ్బా అని మొగోళ్ళు ముసలోళ్ళు డ్యాన్సులు వేయటం. 90,000 మెజారిటీ గెలిచిండు అక్కడ. ఏది పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి. అట్లా నేను ప్రచారాలు చేసి గెలిపించినండి. కానీ నాకు ఇట్లా మొండి చేసి చూపడం